జాను వాళ్ళ అమ్మా, నాన్న మురళి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న మురళి వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జాను వాళ్ళ నాన్న, "అక్క, అలకనందకి పెళ్లి అయితే సెట్ అయ్యింది. నువ్వు తప్పకుండా రావాలి" అని చెప్పేసైతే అంటూ ఆ పెళ్లి కార్డుని అయితే తన చేతికి ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మురళి వాళ్ళ అమ్మ అయితే ఆ పెళ్లి కార్డుని పైనుండి కిందకి విసిరేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జాను వాళ్ళ అమ్మా, నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మురళి వాళ్ళ అమ్మ మాత్రం, "ఏం మాటలాడుతున్నావురా నువ్వు? ఆ పెళ్ళికి మేము రావాలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "నువ్వు నా గుండెల్లో ఎంత బాధ ఉందో, అలాగే నా కళ్ళల్లో ఎంత బాధ ఉందో నీకు తెలియదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను వాళ్ళ అమ్మా, నాన్న అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మురళి వాళ్ళ అమ్మ మాత్రం, "నా ఉసురు ఊరికనే పోదురా, మీకు ఏదో ఒక విధంగా కొట్టుకుపోతుంది" అని చెప్పేసైతే శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను వాళ్ళ అమ్మా, నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మురళి వాళ్ళ అమ్మ మాత్రం, "మర్యాదగా బయటికి పోరా" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న తన తమ్ముడిని అయితే బయటకు తోసేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మురళి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళి వాళ్ళ అమ్మ మాత్రం, "అవునురా, నా గుండెల్లో ఎంత బాధ ఉందో, నా కళ్ళల్లో కన్నీరు ఎంత కారుతుందో నీకు తెలియటం లేదా? అయినా నువ్వు ఇలా పెళ్ళికి పిలవడానికి ఎలా వచ్చావో నాకు అర్థం కావటం లేదు. నా ఉసురు ఊరికనే పోదు. ఏదో ఒక విధంగా మీకు తగులుతుంది" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న తన తమ్ముడిని అయితే ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జాను వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు.